మిత్రులందరికీ నమస్కారం. భక్తి పథం 6457 ఛానల్కు స్వాగతం. కార్తీక మాస విశిష్టత: స్నాన దాన జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటి వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ మాసంలోని పౌర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రానికి దగ్గరగా సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. నా కార్తీక నమో మాసః న దేవం కేశవాత్ పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమం అని స్కాంద పురాణంలో చెప్పబడింది. అయితే దీనికి అర్థం ఏమిటి? మాసాల లోపల కార్తీక మాసాన్ని మించినటువంటి ఉత్తమమైన మాసం ఏదీ లేదు. తర్వాత దేవతల లోపల కేశవుని కంటే పరదైవం వేరే లేదు. శాస్త్రాల లోపల వేదశాస్త్రాన్ని మించినటువంటి ఉత్తమమైనటువంటి శాస్త్రం ఏదీ లేదు. తర్వాత గంగాజలం, పుణ్యజలం, పుణ్యనది, గంగాజలం లాంటి పుణ్యతీర్థం లేదు అని స్కాంద పురాణంలో వివరించబడింది. ఈ కార్తీక మాసం శివునికి ప్రీతిపాత్రమైంది. ప్రతి ఏటా దీపావళికి మరుసటి రోజు నుంచి ఈ కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు నిష్ఠతో జరుపుకునే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ రోజులే. ఈ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. వివిధ ఆలయాలలో శివపూజ, రుద్రాభిషేకాలు, బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు పరమశివుడు ప్రసన్నుడై సంతోషం కలిగిస్తాడు. అందుకే శివునికి ఆశుతోషుడు అనే బిరుదు కూడా వచ్చింది. హరి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ప్రతి ఈశ్వరాలయంలో రుద్రం, నమక చమకాలు మారు మోగిపోతుంటాయి. ఈ కార్తీక మాస మహాత్మ్యం గురించి పూర్వం నైమిషారణ్యంలో ఆశ్రమంలో శౌనకాది మహామునులు అందరికీ సూత మహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, ఓ సూతముని శ్రేష్ఠ, కలియుగంలో ప్రజలు సంసార సాగరము నుండి తరింపలేక అరిషడ్వర్గాలకు దాసులై సుఖంగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం ఏది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు? మానవునికి ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం ఇచ్చే కార్యం ఏది? ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్పమని కోరుతారు. ఆ ప్రశ్నలను విన్న సూతముని, ఓ మునిపుంగవులారా,
క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతము ఆచరించుట హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు హరింపబడి మరుజన్మ లేక ముక్తి పొందగలరు. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయం నుండి 1 గంట కాలము ప్రదోషకాలముగా చెబుతారు. అంటే రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం అన్నమాట. ఇలా ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం, పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తూ అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడింది. ఈ ప్రదోషకాల సమయాల్లో ఆ తల్లి అధ్యక్షురాలుగా అతిరోహించి ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ కొలువు తీరి ఉంటారట. ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణవాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడట. ఇంద్రుడు వేణునాదంతో పులకింప చేస్తూ ఉంటాడట. అలాంటి ప్రదోష సమయాల్లో దేవ గంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట. కాబట్టి ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది. ఇంకా మనకు ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే 2 ప్రయోజనాలు లభిస్తాయని, ఒకటి కోర్కెలను నియంత్రించే శక్తి మరియు మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడట. ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వ శుభాలను కలుగజేసి సర్వ దారిద్ర్య బాధలను తొలగించి సర్వ సంపత్తులను అనుగ్రహిస్తుంది అని చెప్పబడింది. ఈ మాసంలోనే పలు ప్రాంతాలలో కాలనీలలోనూ దేవాలయాల్లోనూ కార్తీక పురాణము, భాగవత పురాణ శ్రవణాలు, ప్రవచనాలు నిర్వహిస్తుంటారు. ఈ మాసంలోనే అతి ముఖ్యమైన రోజులైన ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, ఇంకా మహిళలు వెలిగించాల్సిన పలు రకాల దీపాల గురించి ఇంకా చెప్పుకోవలసి ఉంది. కార్తీక దీపాలు. ఈ కార్తీక మాసంలో చెప్పుకోదగ్గ ముఖ్యమైన అంశం దీపారాధన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానానంతరం శుచిగా పొడిబట్టలు ధరించి దీపారాధన చేయాలి. కొన్ని చోట్ల జ్వాలా తోరణాన్ని కూడా వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ఎంతో శోభాయమానంగా కనబడతాయి. ఈ నెల రోజులు కూడా ప్రతి ఇంటి ముంగిట దీపం వెలుగుతూ ఉంటుంది. స్త్రీలు నదులలో కోనేటి దీపాలు వదులుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగ చేస్తాయి. దీపాన్ని దానంగా ఇస్తారు స్త్రీలు. దీనివల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి. మన సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధాన అంశం. ఏ దీపమైనా ఆవు నేతితో వెలిగించడం ఉత్తమోత్తమమని చెప్పబడింది. ఇక ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైన రోజులు చెప్పాలంటే మొదటిది ఉత్థాన ఏకాదశి.
పాలకడలిలో ఆదిశేషుని పాన్పు పైన ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించిన శ్రీ మహావిష్ణువు ఈ రోజుననే అనగా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఈ విశిష్టమైన రోజుకే ఉత్థాన ఏకాదశి అని పేరు. ఇక రెండవది క్షీరాబ్ది ద్వాదశి. ఈ ఉత్థాన ఏకాదశికి మరుసటి రోజు ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి సమేతుడై తులసీవనంలో ఉంటాడని చెప్తారు. ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఇంకొక కారణం, పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మథనం చేసిన రోజు కావడం. పాలసముద్రాన్ని చిలికారు కనుక చిల్కు ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసి కోట దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఈ మాసంలో సోదరి చేతి వంట భగనీహస్త భోజనం చేసి యథాశక్తి వారికి కానుకలు సమర్పించడంతో పాటు సమీపంగా ఉన్నటువంటి వనంలో బంధువులు స్నేహితులతో కలిసి ఉసిరి చెట్టును పూజించి సాత్విక ఆహారంతో వనభోజనాలు చేస్తూ ఉండటం కూడా ఆచరణలో ఉన్నది. ఎంతో మహిమాన్వితమైన ఈ కార్తీక మాసంలో నియమ నిష్టలతో హరిహరాదులను అనునిత్యం ఆరాధిస్తూ కార్తీక పురాణ పఠనం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని, ఈ పవిత్ర పుణ్య దినాలలో అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర ఫల పుష్ప సువర్ణ దానాలు మొదలైనవి చేయటం వల్ల ఇహంలో సర్వసుఖాలు అనుభవించడమే కాకుండా జన్మాంతరంలో జన్మరాహిత్యాన్ని కూడా పొంది ముక్తి ప్రసాదించబడుతుందని ఈ కార్తీక మాస వ్రత మహాత్యాన్ని గురించి సూత మహాముని శౌనకాది మునులకు వివరించాడు. ఓం తత్సద్. సర్వే జనా సుఖినో భవంతు.